బారా బార్ 300. ఇది మల్లెపూలు బార్ 200. బార్ 300 అంటండి కనకాంబరాలు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం కడుపులంక అయితే వచ్చామండి. అయితే మనకి ఎక్కువగా పువ్వులు అయితే అమ్ముతారు. మార్కెట్ అయితే చూద్దాం వచ్చాను. కడుపులంక ఇది మార్కెట్లోకి వెళ్దాం. మార్కెట్ అంతా ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. చూద్దాం. ఇదంతా మన కడుపులంకే. బారా బార్ 300. ఇది మల్లెపూలు బార్ 200. బార్ 300 అంటండి కనకాంబరాలు. మల్లెపూలు అయితే 200 అంట. కడుపులంక అండి ఇది. మనకి అన్ని తక్కువ రేట్లో ఉంటాయి పువ్వులన్నీ కూడా. అండ్ ఇది ఎంత జాజులు ఎంత? 360. బాగుంటుంది. ఈ మల్లెపూలు అయ్యా 40. ఇది కనకాంబరం 300 రూపాయల. 3 అయితే 100 రూపాయలు అంటండి. బార్ అంటే అన్ని కనకాంబరాలు అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ గజమాలు ఇవి కూడా ఉంటాయండి గుమ్మాలకే. అవన్నీ చూపిద్దాం ఒకసారి. మన కడుపులంక అండి ఇది. కడిమలంక చూద్దాం. ఇక్కడ అన్ని బంతిపూలు అన్నీ కూడా హోల్సేల్ తక్కువ రేట్లో ఉంటాయి. మన పెళ్ళి డెకరేషన్లు కానీ పూజలకు కానీ ఫంక్షన్లు కానీ ఇట్లు కూడా ఉంటాయండి. తక్కువ రేటే. చూద్దాం బంతిపూలు అన్నీ ఎలా ఉన్నాయి ఏంటో అనేది. ఇవ్వండి గుచ్చేసిన బంతిపూలు కూడా అమ్ముతారు ఇక్కడ దాంట్లో కిందను. మన ఇక్కడైతే గజమాలు ఇవి ఉంటాయి. పెళ్లి దాంట్లో ఉన్నాయి. గజమాలు తీసి చూద్దాం అంత ఏంటో అండి. అంతే ఇది దండ గజమాల గురిగారు గుమ్మానికి వేసుకొచ్చండి గజమాలు. ఇవి గజమాల్లాగా లేవు, పువ్వు మీద పువ్వు కూర్చేసారు. ఎంత అనేది? 400. గజమాలు లేవనా? ఇవన్నీ ఇక్కడ పెళ్లి దాంట్లో కూడా అమ్ముతారు. అన్నీ చూద్దాం చూపిద్దామండి. ఇదిగోండి పెళ్లి దాంట్లో అన్నీ ఉన్నాయి. ఇక్కడ బొకేలు అన్నీ ఉంటాయి. ఎవరికి వెళ్దాం. అయితే గజమాలు ఉన్నాయి, అవి కూడా చూపిద్దాం. అయితే గజమాలు అయితే లేవు, మొత్తం అన్నీ కూడా పువ్వు మీద పువ్వు గుచ్చినవి ఉన్నాయండి కడిమిలో. ఉన్నాయండి మ్యారేజ్ దాంట్లో. అండి ఎంత? 450. 450 ఏంటండి ఇది? గజమాల టైప్ ఉంది. గజమాల్లో ఇట్లేదండి లోకల్ పూలు. ఓకే అండి. 450 ఏంటండి? ఇక జల్లో. నమస్తానా, బాగున్నావా? 20 అన్నా ముందు గుంచేసావు. పెళ్ళి దాంట్లో ఈ బంతిపూల కోసం వచ్చాను వద్దామని. జల్ల ఇవన్నీ అన్ని జల్లు అన్నీ తక్కువ రేట్ అండి, బాగుంటాయి. అన్న వేస్తాడు, మంచి వేస్తాడు. దాంట్లో మ్యారేజ్ దాంట్లో కానీ ఇవన్నీ మ్యారేజ్ దాంట్లో బాగుంటాయి. ఉన్నాయి అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి దాంట్లో. అదేనా లోపలిదే వైట్? ఇదైతే 4000 అంట. చాలా బాగుంది. అన్న ఫ్రెష్గా వేసి ఇస్తారండి దాంట్లోనే. కడిమిలాంకి ఇది. సరే ఫ్రెండ్స్, చూసారు కదా మన కడుపులంక పూల మార్కెట్ ఎలా ఉంది ఏంటనేది. పూల రేట్లు అన్నీ కూడా బాగా ఎక్కువ ఉన్నాయి. అంటే పెళ్లి సీజన్ కదండి, దాని గురించి అని బాగా ఎక్కువ ఉన్నాయి. డిమాండ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు పైన వర్షాలు పువ్వులు కూడా బాగా తడిసిపోతున్నాయి. బంతి పూలు అన్నీ కూడా తడిసిపోతున్నాయి. పువ్వులు అయితే బాగున్నాయండి. మార్కెట్ అయితే చాలా పెద్దదే మార్కెట్ కడుపులంక అన్నది. అంటే మనం రాజావ తాగుదాం ఎలా ఉంది టేస్ట్ చూద్దాం. మనం లోపలికి వెళ్దామండి పూల మార్కెట్లోకి. మార్కెట్ అంతా కూడా ఎలా ఉందని చూపిస్తాను మీకు. మార్కెట్ చాలా బాగుంటుంది కడుపులంక పూల మార్కెట్. అన్నీ కూడా తక్కువ రేట్లో ఉంటాయండి. కాబట్టి సీజన్ కదా ఈరోజు. ప్రతిదీ కూడా బాగా రేట్లు ఎక్కువ ఉన్నాయి. కనకాంబరాలు కానీ అన్నీ కూడా ఇక్కడ అన్ని కనకాంబరాలు మల్లెపూలు అన్నీ అమ్ముతారు. గురుగారు ఎంత బారా? 250. ఎంత? 250. 250 అంటండి.
బాగున్నాయి బార్లో ఇవన్నీ అయ్యాయి. సైడ్ మార్కెట్ బయట అమ్ముతారు. స్టార్టింగ్లో చూపించింది అయితే రోడ్డు మీద అండి, అయితే మార్కెట్ లోపలికే. ఇక్కడ బెంగళూరు ఫ్లవర్స్, బంతిపూలు, రోజెస్ అన్నీ అమ్ముతారు ఇక్కడ అన్నీ. తులసాకు అండి ఇది. తులసాకేనా? తులసానా ఎంతది మాల? 50 రూపాయలు అంటండి తులసాకు. ఇక్కడైతే చాలా ఉన్నాయి పూలన్నీ కూడా చూసారు కదా, అన్నీ బంతిపూలు, చిట్టు గులాబీలు, స్టార్ గులాబీ అంటారు కదా, అన్ని బంతిపూలు అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అన్ని రకాల ఫ్లవర్స్ వస్తాయండి ఇక్కడికి. బెంగళూరు ఫ్లవర్స్ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. లిల్లీ పూలు, చిట్టు గులాబీ అన్నీ ఉంటాయి. చూడండి ఇవన్నీ ఇక్కడ చాలా అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి పూలన్నీ కూడా. చూపిద్దాం. ఇవన్నీ మనకి హైదరాబాదు, బెంగళూరు ఇవన్నీ కూడా ఇటు నుంచి వెళ్తూ ఉంటాయి, అటు నుంచి వస్తూ ఉంటాయి ఇక్కడికి మార్కెట్లోకి. ట్రాఫిక్ ఫుల్గా ఉంది, తగ్గలేదు ఎవరి తగ్గలేదు. ఇక్కడ లిల్లీ పూలు ఎన్ని ఉన్నాయి ఎన్నో సార్ కనుక్కుందాం రేట్లు ఎలాగో. కాకడాలు ఎలాగండి కేజీ? 3 చెంటు గులాబీ, చెంటు గులాబీ అన్న అలాగే. చెంటు గులాబీ ఎలాగా కేజీ? ఎలాగన్నా చెంటు గులాబీ? చెంటు గులాబీ ఇవన్నా స్టార్ గులాబీ? స్టార్ గులాబీ 200 అంటుంది. ఇవి ఎంత? చామంతి 350 అండి. చామంతి 350 అంటుంది. అయ్యి లిల్లీ పూలు? లిల్లీ పూలు అయితే 200 అంటుంది. బాగున్నాయండి, ఫ్రెష్గా ఉన్నాయి లిల్లీ పూలు. కానీ చెంటు గులాబీ ఇప్పుడు వచ్చింది, చాలా బాగున్నాయి. బంతిపూలు అయితే కేజీ బంతిపూలు 200 కేజీ అలా ఉన్నాయండి బంతిపూలు. ఇవన్నీ చూడండి మొత్తం రాసి వేసారు, బంతిపూలు రాసు. ఇవి కూడా బంతిపూలు అండి, బాగున్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి బంతిపూలు కూడా. కాకపోతే వర్షం వచ్చింది కానీ తడిసిపోయింది పువ్వు, కానీ బాగుంది. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి లిల్లీ పూలు, బంతిపూలు. ఇవన్నీ చామంతులు ఉన్నాయి, ఇవన్నీ చామంతులు అని. అలాగే చామంతి 350 ఉన్నాయండి. స్టార్ గులాబీ అయితే 200. బంతిపూలు కూడా సేమ్ అదే రేటు, 200 అలా ఉన్నాయి. నేను ఎల్లో గులాబీ, ఎల్లో చిట్టు గులాబీ, స్టార్ గులాబీ బాగున్నాయి. ఇవి చామంతి అని ఎంత? చామంతి అని ఇది ఎంత? చామంతి 350. ఈ స్టార్ గులాబీ స్టార్ గులాబీ అయితే 200 అంటుంది. అందామని నాకు చూస్తున్నాం, ఏదో చేద్దాం. అన్నీ ఇయ్యా, అన్నీ మనకు షాప్కి వేస్తారండి మార్కెట్. ఇంకా ఎక్కడ చూసినా సేమ్ రేట్లో ఉంటాయి అన్నీ. అయితే మనం స్టార్ గులాబీ తీసుకున్నాం కేజీ. బాగున్న పూలు మరి తడిసిపోయి, నేను పువ్వు అన్నీ కూడా తడిసింది. ఆ సైడ్ అయితే బెంగళూరు ఫ్లవర్స్ ఉంటాయి, అట్టే వెళ్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్ అయితే మన కామిని సింగిల్ గులాబీలు బాగుంది. చామంతి, ఆకు గులాబీ, సెంటు గులాబీ. అన్నా ఇరబాబనా వస్తాను. చాలా రోజులు కనమాట. ఎంత ఇయ్యి కిలో? 250. ఇయ్యి స్టార్ గులాబీ 250 అంటండి. బాగున్నాయి, టేస్టింగ్ అయితే బాగుంటాయి. అని ఎంత? 400. 400 అంటండి. చుట్టు గులాబీ అయితే మన 20 షాపు.
రేట్లు మనకి ఫోన్ చేసినా ఆర్డర్ పెట్టినా బస్కి వేసేస్తారు. భీమవరం ఏ ఊరైనా సరే వేస్తారండి పార్సల్ ఇవన్నీ. గులాబీ అని ఎంత కేజీ? 110 కేజీ. ఎంత గులాబీ అని ఎలాగా? కారు గులాబీ 200 అమ్మా, వైట్ 400 అమ్మా. బాగుంది. ఇక్కడ బెంగళూరు ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి అన్న. లిల్లీ పూలు ఎలాగనా? లిల్లీ 4 అవును. మన వాళ్ళ దగ్గర ఇక్కడ బెంగళూరు ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ కిసాంతం బాగున్నాయి, అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ పచ్చి గులాబీలు రోజెస్ అన్నీ ఉన్నాయి. అన్నీ బెంగళూరు అన్నీ ఫ్లవర్స్ బాగున్నాయి. ఫ్లవర్స్ అన్నీ కూడా సరఫరా ఐటమ్స్ అన్నీ ఉంటాయి. స్టాక్ అయితే రాలేదు, స్టాక్ గురించి వస్తున్నారు వీళ్ళు. మనుషుల్ని కాదు, పూలనే తీయాలి. మనుషుల్ని కాదు. అయినా మళ్ళీ కట్ చేసుకుంటే మళ్ళీ చేద్దామండి. యూట్యూబ్ ఛానల్లో పెడతామండి. ఈ మార్కెట్ని యూట్యూబ్ ఛానల్లో పెడతాం. హోల్సేల్ పోతుంది కదా, మీకు కొంచెం మాకు
అడిగి లేవా బాగున్నాయి కట్లు నీకేమాక బంగారు రాఖీలు కూడా కడతారు ఇది యూట్యూబ్ కదా మార్కెట్ డెవలప్ చేయటం తెలియని తెలియస్తా నేను దేవరా దేవని తెచ్చా నేను డెకరేషన్ పదా 30 సంవత్సరాలు వస్తుంది బేవరం మార్కెట్కి 30 సంవత్సరాలు వస్తుంది మార్కెట్కి ఇది అండ్ చూసారు కదా మన కడుపులంక పూల మార్కెట్ ఎలా ఉంది ఏంటనేది కాకపోతే రేట్లు అయితే బాగా ఎక్కువ ఉన్నాయి పైన వర్షాలు పడటం వల్ల అందులో ఇంకోటి ఏంటంటే లక్సర్ వల్ల కొంచెం రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయండి కానీ పూలు అయితే బాగున్నాయి సరుకు కూడా పువ్వులు బంతి పూలు కానీ గులాబీలు కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి పూలన్నీ కూడా
మన కడిపిలంక ఫ్రెండ్స్, మన కడిపిలంక పూల్ మార్కెట్. ఓకే, పూలు అయితే బాగున్నాయండి. మార్కెట్ అయితే చాలా పెద్దదే మార్కెట్ కడిపిలంక అన్నది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెలవు ఉన్నంతవరకు బాయ్ అండి.